మాకు పిఎంసి ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి యజ్ఞం ఇది. మాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభించింది. ఇక మనకు డోకా లేదన్న. ఓకేనా? ఓకే. ఎందుకంటే ఒక ట్రస్టీగా అవకాశం వచ్చినప్పుడు ఆ బాధ్యత తీసుకున్నప్పుడు శుభ పరిణామం జరగాలంటాం. 7 రోజుల యజ్ఞమే జరిగింది. శుభ పరిణామం ఉంది ఇంతకంటే మించింది. కాబట్టి మరి ఇంత అద్భుతమైన మనని చైతన్యం చేసినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. చాలామందికి పత్రి సారు జీవితాన్ని అంటే చూపించుండు. ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎలా సేవ చేయాలి. అలాంటి గొప్ప మహానుభావుడు మన ఇంటి తండ్రి, అన్న, తల్లి అన్నీ ఆయన్నే తోడైంది మనకు. జీవితంలో తల్లి, తండ్రి, గురువులు ఇంత లేని క్రమశిక్షణ మన లోపల తీసుకొచ్చి ఈరోజు మనల్ని నడి రోడ్డు మీద ఇతర జీవులను వధించి కమ్మగా నీ కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా, మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి అని రోడ్డు మీద నిలబెట్టిన మనల్ని కదా. ఎక్కడ చౌరస్తా మీద ఎవడన్నా మాట్లాడుతుండేనా? అట్లాంటిది నడి రోడ్డు మీద నిలబడి గొంతెత్తి పాట పాడుతున్నాం. బండి శ్రీనివాసరావు అయితే వారం రోజులు టూర్ పెడుతుండే. ఆయన పొద్దుగల్లా ఏదో ఒక ర్యాలీ చేసి వచ్చేది కాదు. ఆయన నన్ను ఆంధ్రాలో పడేసి తీసుకొచ్చి ఒక రోజు వారం రోజులు ఏం చేయాలి? పొద్దుగాల 7 గంటలు ఇవ్వాలి, టిఫిన్ చేయాలి, 9 గంటలకు ర్యాలీ స్టార్ట్ చేయాలి. ఒక విలేజ్లో 1 గంట 2 గంటలు ర్యాలీ చేయాలి, మళ్ళీ ఆ వేరే ఊరికి పోవాలి. అట్లా 2 బస్సులు పెట్టి ఆ బస్సులలో వేసి తింపి నన్ను వారం దాకా తిప్పిండు మా అన్న. అప్పుడు నాకు అర్థమైంది అసలు సినిమా పత్రి సార్ అంటే ఏందని. కాబట్టి మనల్ని ఆషామాషి కాదు, మనం చాలా గొప్ప వాళ్ళము. నేను మరి ట్రస్ట్లో ఒక బాధ్యత, అందరి తరఫున ఒక బాధ్యత తీసుకున్నా. నేను రోడ్డు మీదకి వచ్చి పాట పాడాలని బాధ్యత తీసుకున్నా. కాబట్టి ఇక్కడ ట్రస్టీ అంటే ఒక బాధ్యత తీసుకున్నాను. పత్రి సార్ ఒక మాట చెప్పిండు, ఎవడన్నా వచ్చి మన దగ్గర డబ్బు ఉంటుంది, మనకి టైం ఉండదు, డబ్బే ఉంటుంది, టైం ఉండదు, అసలు ఒక క్షణం కూడా టైం దొరకదు. అరే ఈ డబ్బును ఒక మంచి కార్యక్రమానికి పెట్టురని చెప్పి ఇచ్చిపోదామంటే ఎవడో ఒకడు ఉండాలి కదా. ఆయన ఇచ్చిపోదామనుకుంటే తీసుకుంటాడు ఒకడు ఉండాలి కదా. అట్లా అని హనుమంతరావు అసంటోళ్ళని పెట్టి ఈ డబ్బులు తీసి అయ్యా మీరు యజ్ఞాలు జరుపురు. వాళ్ళకి యజ్ఞాలతో సంబంధం లేదు, వాళ్ళకి ఏ రోజులతో సంబంధం లేదు. ఈ యజ్ఞానికి సరిపోయే డబ్బు మీకు ఇష్టం, ఇది ఖర్చు పెట్టండి, ఈ డబ్బును ఒక సద్వినియోగం చేయండి అని చెప్పి ఇచ్చినప్పుడు దాని ఖర్చు ఆ తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. అలాంటి కాబట్టి ట్రస్ట్లో ఒక బాధ్యతగా మా అందరినీ తీసుకున్నారు. మరి నేను ఈ ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకంటే ఒక ఉత్సాహం ఉంది. తిరుపతిలో జరుగుతుంది ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ధ్యాన యజ్ఞం. రండి కదలి రండి కలసి రండి ఏకమై, ప్రపంచ శాంతి నినాదమై. ఈ పాట పాడాలనిపించి పాడేసాను. పాడిన తర్వాత అర్థమైంది నాకు, తిరుపతిలో జరుగుతుంది. ఓకే, తిరుపతిలో జరిగితే అయిపోతుందా? పత్రి సార్ ఏం కోరుకున్నాడు? ఇండియాలో ధ్యానమంట, అమెరికాలో ధ్యానమంట, రష్యాలో ధ్యానమంట, చైనాలో ధ్యానమంట, ఏడనైనా ధ్యానమంటారు అన్నలారా, ఎక్కడైనా ధ్యానమంటారు అన్నలారా. పత్రి సార్ ఏం చెప్పిండు? ఏడైనా ధ్యానం అని చెప్పుడు. మరి ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న యజ్ఞాన్ని ఏం చేయాలి మనము? 3 నెలల తర్వాత ఛత్తీస్గఢ్లో పెట్టాలి, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఒరిస్సాలో పెట్టాలి, మళ్ళీ 3 నెలల తర్వాత బాంబేలో పెట్టాలి. అట్లా 3 నెలలకు ఒకసారి మనం యజ్ఞాలు రాష్ట్రాలలో పెట్టాలి. రాష్ట్రాలలో పెట్టాక, ఎందుకంటే మనం 3 గంటలు కూర్చుంటున్నాం, తక్కువలం కాదు, మనం జెండా వాతున్నాం 3 గంటలు పొద్దుగాలు వచ్చి కూర్చుంది ఎందుకు? జెండా వాతేసినాం మనం 7 రోజులల్లా. పొద్దుగాల 3 గంటలు కూర్చున్నాం మనం. ప్రపంచ శాంతి జరగాలని పెద్ద జెండా వాతినాం. ఈ జెండా తిరుపతి నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బాంబే అన్ని రాష్ట్రాలలో జెండా పాతుతూ తర్వాత అమెరికాలో కూడా వాతాలి, రష్యాలో వాతాలి, ఇంగ్లాండ్లో వాతాలి, చైనా, అమెరికా, పాకిస్తాన్లో, చివరికి పాకిస్తాన్లో కూడా మనం కూర్చొని 3 గంటలు ధ్యానం చేయాలి. అప్పుడు ప్రపంచ శాంతి జరుగుతుంది. లేకపోతే మనకు పత్రి సార్ చిన్న టాస్క్ పెట్టలే, ఏదో అనుకుంటూ నన్ను ట్రస్ట్గా తీసుకున్నప్పుడు నాకు సినిమా అర్థమైపోయింది.
ఏనో గిడ గిడ తిరుగుతా అనుకున్నా. కానీ నాకు హనుమంతరావు సార్ చెప్పినప్పుడు అర్థమైపోయి నాకు ఇవన్నీ కనబడ్డాయి నాకు. ఆహా, నేను ఇట కూర్చునేది కాదు ఇది. బండి శ్రీనివాసరావు అన్న వారం రోజులు మనం ఈడేసిన క్యాంపు, వారం రోజుల క్యాంపు ఒరిస్సాలో వేయాలి, వారం రోజుల క్యాంపు అమెరికాలో వేయాలి. అప్పుడు అమెరికాలో యజ్ఞం జరుపుతూ శాకార ర్యాలీ చేయాలి. అక్కడ ప్రతి రాష్ట్రంలో శాకార ర్యాలీలు, ప్రతి దేశంలో శాకార ర్యాలీలు, ప్రతి రాష్ట్ర దేశాలలో యజ్ఞాలు జరపాలి. అప్పుడే ప్రపంచ శాంతి అనేది కంప్లీట్ అవుతుంది. ఏదో ఒక్క జాగలు చేస్తే అయ్యేది కాదు ఇది. అందుకే పత్రి సార్ చిన్న చూపుతో చూడలే. ఆయన మహానుభావుడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సార్ తోటి ఆలగడ్డ నుంచి వస్తా ఉన్నా, నాకు ఎక్కడ డౌట్స్ వచ్చినా ఆయన పత్రి సార్నే పట్టుకుంటుంది, మళ్ళీ ఎవరం పట్టుకోపోతుంది. ఏదైనా డౌట్ క్రియేట్ అయితే మళ్ళీ ఎవరిని అడిగినా సగం సగం ఉంటుంది, మళ్ళీ నా లోపల సగం డౌట్ ఉంటుంది. కాబట్టి పత్రి సార్ని అడుగుతుంటేది. కానీ ఒకసారి శాకార ర్యాలీలో పాటలు పాడుతూ ఉంటే ఒక మాస్టర్ వచ్చాడు, సీనియర్ మాస్టర్ వచ్చి, సార్ మీరు మాంసాహారం మానే రోజు రావాలి, అది తప్పు, మీరు పాడకూడదు అన్నాడు ఒకటేసారి. నేను అయిపోయింది, నాకు గుండెలు అవిసిపోయినాయి పాట పాడద్దంటే. ఇంకేం చేయాలి నేను? ఇక బండి శ్రీనివాసరావు ఇక్కడ స్లోగన్ రాదు, ఏది రాదు నాకు. అప్పుడు ఏం చేయాలి, ఆగిపోయినా. ఎందుకంటే మాంసము తిన్నదానికంటే అది ఎక్కువ అవుతుంది ఈ నోటి నుంచి. మాంసం అని పదం అంటా ఉన్నావు, నువ్వు అనడం వల్ల తినడం కంటే ఎక్కువ అది కర్మ జరుగుతుంది ఏం చెప్పింది నాకు. అప్పుడు ఇంకేమైనా ఉంటే ఇక అన్నీ నట్లన్నీ లూజ్ అయిపోయినాయి. ఇక పాట పాడదామంటే అయిపోయింది, గొంతెటో పోయింది అది. ఇక పాట లేదా మాట లేదు, ముచ్చట అయిపోయింది. ఆ ర్యాలీ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమన్నాడంటే, మన నోటి నుంచి మాంసము అని పదం అనకూడదని చెప్పిండు. అనవద్దా? అనకూడదని చెప్పిరు వాళ్ళు. అట్లా ఒకరు కాదు, ఇక ఒకలేనుక ఒకరు చాలామంది చెప్పిరు నాకు. చెప్పిన తర్వాత నా పాట బంద్ అయిపోయింది. ఇక ఏడవాడినా నేను మాంసం అని పాడతా పాట పాడినప్పుడు. అది పాట పాడదు, ఇంకేం చేయాలి, ర్యాలీలు బంద్ అయిపోయినాయి. ఆఖరికి వస్తే ర్యాలీలు బంద్ అయిన తర్వాత పత్రి సారు కడతాలో ఒక ప్రోగ్రాం జరిగింది, స్టేజ్ మీదకి పిలిచింది సార్. పిలిచి పాట పాడన్నాడు. ఏం పాడాలి సార్ పాట? ఏడ పాట పాడదామన్నా మాంసం పాడద్దు, ఇది పాడద్దు అంటా ఉన్నారు. ఇన్ని కట్టడి చేసినాక నాకు పాట ఆడవద్దా సార్ అన్న. ఏమైంది అన్నాడు. సార్ చెప్పిన, మాంసాహారం మానే రోజు రావాలి పాట చెప్పిన. సార్ ఈ నోటి నుంచి మాంసం అనే పదం అనకూడదట, అంటే తిన్నదానికంటే అది 10 ఇంతలు ఎక్కువ అయ్యి ఆ కర్మ మనం అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు సార్. అంటే ఎవర్రా వాడు అన్నాడు. ఇక పేరెక్కడ చెప్తాం కానీ మనోళ్ళే సార్ అన్న. ఓకే అన్నాడు. అన్న తర్వాత ధ్యానం చేద్దాంరో పాట వాడి, అది బదిలీ అని చెప్పిండు దాన్ని. ఆ పాటకి అట్లయితే ఫీల్ అయినావు కదా, పాటకి ఇక ధ్యానం చేద్దాంరో వాడు అన్నాడు. అది ఏం లేదు కదా, ఏం లేదు సార్. అది పాడుకుంటా పోతా ఉన్నా. ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా. ఈ పాట మొదలు పెట్టేవారు 18 చరణాలు ఉంటాయి. అందులో చరణం వచ్చింది ఒకటి, మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపం అంట. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపం అంట. పాపం అంటే రోగం అంట, రోగం అంటే నరకం అంట. పాపము వీడాలిరో అన్నలారా, మాంసము మానాలిరో అన్నలారా. ఈ పాట ఎవరు రాసిరు? ఇది పత్రి సార్ రాసిండు ఈ పాట. ఈ పాట రాసింది ఎవరు అడిగిండు. సార్ మీరే అన్న. ఏం బాడినే ఉన్నాడు, మాంసము మానాలిరో అన్న కదా. నేను అవలగానే అన్నాడు, నేను రాసినోని పిచ్చో అని అన్నాడు. మాంసం అంటే హింస అంట, హింస అంటే పాపం అంట అని చెప్పి మాంసము మానాలిరో అన్నా కానీ మాంసము మానిండ్రు అనలే. రెండు చెప్పి నాకు. మాంసం అనే పదం అనకూడదు, రెండోది మానాలి అనకూడదంట, మానిండ్రు అనన్నట. అయిపోయింది, అయింది అనకూడదు, అయిపోయింది కంప్లీట్ అని చెప్పాలి. పత్రి సార్ అన్నాడు, అందరూ మానినాక నీకు నాకేం పని కాలబట్టదు రాబాయ్, మీది పోయి కూర్చోవాలి, బొచ్చడు పని ఉందాట మనం చేసే పని. ఈడ వాళ్ళు మానేదాకా మనం మానాలిరో అనాలి, మాంసం అని చెప్పాలి. నువ్వు శాకాహారిగా అంటే వాడంటాడు శాకాహారి, అది ఎవడో మనకు తెలియదు అంటాడు. అరే మాంసం తిన, ఓహో మాంసం తిద్దా అని వాడు ఆగుతాడు రాబాయ్. ఈ అర్థం కాని భాషలో ఎంతోమంది గురువులు చెప్పి సగం మంది నాశనం అయిపోయారు. అర్థం కాని సంస్కృతంలో చెప్పి సర్వనాశనం చేసిరు. ఇది పాడి భాషలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అని చెప్పి ఆనాడు పత్రి సారు నన్ను తట్టి లేపినటువంటి మహానుభావుడు ఆయన. అప్పుడు ఇక నాకు ఎక్కడెక్కడ నట్టులుదని మళ్ళీ అన్ని బిగించినాయి, సర్రం తిరిగినవన్నీ. అప్పుడు ఎక్కడ ఇక పాటలు ఎక్కడ ఆపేయలేదు, ఎంతమంది ఏమైనా చెప్పని ఇక నాకు సంబంధమే లేదు. ఎందుకంటే నా నోటి నుంచి రావాల్సిన పాట ఏదైతే ఉందో అదే వస్తుంది. ఎందుకు వస్తుందంటే నేను ధ్యానం చేయకముందు నా జ్ఞానం వేరు, ధ్యానం చేసిన తర్వాత నా జ్ఞానం వేరు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది మన జీవితం అంటే ఏందో. సార్ దగ్గర నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నప్పుడు ఇట్లనే 10 సార్లు అడిగేది నేను, ఎక్కడ వేరే కాదుగా. ఒకసారి ఆలగడ్డ నుంచి వస్తూ ఉన్నా, వచ్చినప్పుడు కర్మ సిద్ధాంతం గురించి చాలామంది గొప్పగా చెప్తూ ఉంటారు. కర్మ సిద్ధాంతం అంటే ఏందో
అదే కర్మ సిద్ధాంత గురించి పత్రిసారు ముక్తి గురించి మోక్షం గురించి ఈ పాటలో ఉంది. అయితే నేను ఈ పాట ధ్యానం చేద్దాం పాట హిందీలో రాయించమని చెప్పిండు పత్రిసార్. ఆ హిందీలో రాయించిన తర్వాత లాస్ట్ ఒక చరణం ఉంటుంది. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానము చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా. ఇది పత్రిసార్ రాసినలో ఒక చరణం ఉంటుంది అన్నమాట. దీన్ని హిందీలో రాసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సార్ ముక్తిని పెంచాలిరో, ఇది లేదు సార్ మీరు రేపు తప్పు రాసిరో అన్నాడు. నేను రాసిన కదా పత్రిసార్ రాసింది, అది నేను రాసిన నా పాట, అది నాది కాదు. ముక్తిని పెంచడం ఉండదు సార్, ముక్తిని పొందడం ఉంటుంది అన్నారు. మళ్ళా అప్పుడు శాకారం మాంసం ఇదే నాకు వచ్చినాయంతా ఇదే ఉంటుండే, వేరే రాకపోయా. మేడం సార్ చెప్పిండు మీరు రాయండి అని నేను, లేదు లేదు పత్రిసార్ దగ్గర ఒకసారి చెప్పుర్రి సార్ ఇది మీరు తప్పు రాసినని, స్టేజ్ మీదకి స్టేజ్ కింద తెస్తాడు. ఏమన్నా మీరు అలాగ కనబడుతున్నాయి ఏమన్నా, సార్ ఇది మీరు తప్పు రాసినట్టు ఏం చేస్తాడు, స్టేజ్ మీదకి తీసి కింద ఎత్తాడు. ఒక దొరకలేదనుకో యాడన మనం చూసన్నా కింద ఎత్తేస్తాడు ఆయన. అట్లాంటి మహానుభావుడి దగ్గర పోయి సార్ మీరు తప్పు రాసిరంటే ఈ పంత వలగొట్టుడే తప్పించి ఏం లేదు, సైలెంట్ కూకున్నాయి. పాట రాయకున్నా సరే మీరు, నేను ఇందులో వాడకున్నా సరే అనుకున్నా. తర్వాత ఆలగడ్డ నుంచి వస్తూ ఉంటే సార్ తోటి, ఆ సార్ కారు చూసిరో లేదో మీరు, 7 సీట్లు అది ఉంటుంది. సార్ వెనకాల కూర్చోవాలి, నేను వెనకాల సీట్ల ఎవరు లేరు. నేను ఈ సీట్ ఇడిసబెట్టి లాస్ట్ సీట్లో కూర్చున్నా, పోయి మధ్యలో 3 సీట్లు ఇడిసబెట్టి లాస్ట్లో కూర్చున్నా. మధ్యలో చేసే పోయినాక భూపతిరాజు నా సార్ అన్న, ఏమయ్యా గాడ కూర్చున్నావు అన్నాడు. మధ్యలో ఓడలేడు కదా గాడ కూర్చున్నాం అంటే, ఎవరైనా వస్తే ఈజీగా ఉంటాయి కదా సార్, మళ్ళీ లేచి వెనక ఓడేందుకు, ఎవరైనా వస్తే ఫ్రీగా ఉంటుందని కూర్చున్నా. ఆహా అన్నాడు. అట్లా అన్నాక అప్పుడు అడిగిండు ఏంటి సంగతులు అన్నాడు. సార్ అన్నీ కరెక్టే కానీ నేను ఆ పాట రాపిస్తున్నా, మీరు హిందీలో వాడమన్నారు, గురువు ఏది చెప్తే అది వినాలే, కానీ అక్కడ పాట ఆగిపోయింది సార్ అని. ఏమైంది, ముక్తిని పెంచాలిరో అని ఉంది, ఇది తప్పు అని వాళ్ళ అవగాహన సార్ అంటే ఓకే అని చెప్పిండు. చెప్పిన తర్వాత నీకు ముక్తి మార్గం గురించి తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్న. మరి ఎందుకు చేస్తున్నావు ధ్యానం అన్నాడు. ఏం చేయాలి మరి, తెలియకుండా చేస్తున్నా, తెలుసుకోవడానికే కదా సార్ అనుకుని నోరు మూసుకుని ఎక్కువ మాట్లాడడం పత్రిసార్ తోటి, వినడం తప్పించి మాట్లాడుండదు పత్రిసార్ దగ్గర. ఈ మాట బంధు సార్ దగ్గర ఉంటే అప్పుడు సార్ చెప్పిండు ఏమనంటే, ముక్తి అంటే నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, జీవితంలో తెలుసుకుంటే కదా ఆచరించాలి, ఎప్పుడైతే మనం ఆచరిస్తామో ముక్తి చెందుతాం. అదే సత్యాన్ని, తెలుసుకున్న సత్యాన్ని మనం ఆచరిస్తూ 10 మందికి ఎప్పుడైతే మనం ప్రచారం చేస్తామో, ధ్యానం చేయండి మీరు శరీరం కాదు ఆత్మ అనే జ్ఞానాన్ని బోధిస్తూ మనం ప్రచారం చేస్తామో, మన వాడకట్టో మన ఇంట్లో ఎప్పుడైతే ఆ ప్రచారం చేస్తామో అది పరిముక్తి అని చెప్పిండు. అంటే ముక్తి చెందినా మళ్ళీ మనం భూమి మీదకి వస్తామని చెప్పిండు పత్రిసార్. ముక్తి చెందితే రామని కాదు, ముక్తి చెందితే వస్తాము. అదే సత్యాన్ని ఎప్పుడైతే 10 మందికి చెప్తామో పరిముక్తి చెందుతామో, అయినా వస్తాము. ఎప్పుడైతే ఇదే సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా నువ్వు చెప్తావో అప్పుడు మహాపరిముక్తి చెందుతావు, అప్పుడు నువ్వు భూమి మీదకి రావు, అదే ముక్తి మార్గము అని చెప్పిండు పత్రిసార్. అసలు కొటేషనే తెలియదు మనకు, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షం, మోక్షం అంటే ముక్తి, ముక్తి గురించే తెలియదు. అప్పుడు అర్థమైంది ఏమిటంటే, నన్ను ట్రస్ట్లోకి తీసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది నాకు. ఎందుకు అర్థమైందంటే, ముక్తి ఎలా చెందుతాం, మనము సాధన చేసుకుంటాం, మనం ఆచరిస్తున్నాం, మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం కదా, భూమి మీదకి రాకుండా ఉండడానికి మనం అదంతా కథ. మరి మళ్ళీ ఒకవేళ పరిముక్తి చెందినా మళ్ళీ వస్తాం, మహాపరిముక్తి చెందితే రాం. మహాపరిముక్తి చెందాలంటే ఏం చేయాలి, మనము ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేయాలి. ప్రపంచమంతా ధ్యాన ప్రచారము, అన్న తిరుగుతాడా, నేను తిరుగుతానా, ఎవరు తిరుగుతారు ఇక్కడ ఉన్నారు, ఎవరైనా తిరిగేటోళ్ళు, ప్రపంచమంతా తిరుగుడు కాని పని. 10 సారే తక్కువ తిరిగి 180, సగం దేశాలు తిరిగిండు, 10 మొత్తం తిరగలే 10 సార్లు. కాబట్టి ఇది తిరగాలంటే ఒక 2 ఉంటాయి చూడండి, కర్మ మనం చెయ్యాలి, లేదా ఆ చేసే వాళ్ళదంటే మనం భాగస్వామ్యం కావాలి. 2 మనం చెయ్యాలి, లేదా మన ద్వారా జరగాల. ఏదైనా ఓకే, మనం చేసినా ఓకే, మన ద్వారా జరిగినా ఓకే, రెండిట్లో అదే ఉంటుంది. కాబట్టి కర్మ చేస్తాం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు 10 సార్ 2018లో చెప్పిన ముచ్చట. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పిఎంసి అమెరికాలో పోయి మాట్లాడితే అక్కడ మనం ఉన్నట్టు లెక్క, అవునా కాదా? ఇదే పిఎంసి రష్యాలో మాట్లాడితే మనం ఉన్నట్టే కదా. అందుకే 10 సార్ దీన్ని బీబీసీ అని చెప్పిండు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి రేపు 10 సార్ ఇప్పుడు మన ప్రొద్దున విన్నాం సృష్టి అనేది, ఆ సందేశము రేపు మన ఛానల్ ద్వారా
రేపు ప్రపంచవ్యాప్తంలో అమెరికాలో అమెరికా భాషలో ప్రతిసారి వాయిస్ వెళ్ళిపోతుంది, రేపు రష్యాలో రష్యా వాయిస్ వెళ్ళిపోతుంది, రేపు చైనాలో చైనా భాష వెళ్ళిపోతుంది, పాకిస్తాన్లో పాకిస్తాన్ భాషగా మారిపోతుంది. అంత టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. ఆ టెక్నాలజీ ద్వారా మనం ఈ ప్రపంచం మొత్తము ధ్యాన ప్రచారం చేయడానికి ఒకే ఒక అవకాశము పిఎంసి ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కాబట్టి ఆ ఛానల్లో మనం ఏం చేయాలనేది కూడా చెప్తాను నేను. మరి ఛానల్ ప్రపంచం అంతా తిరుగుతుంది, మనం ఏం చేయాలి? ప్రపంచం అంతా తిరగాలి అంటే మనము ఇప్పుడు యజ్ఞం చేసినాం కదా, రేపు రష్యా, లండన్, అమెరికా అన్ని దేశాలకు పోవాలి. మనం అంతా ఇట్లా ట్రైన్ ఎట్లా ఎక్కి వచ్చినామో ఫ్లైట్ ఎట్లా ఎక్కిపోవాలి, అంతే, తేడా ఏం లేదు. ఎక్కడం దిగడం రెండే ఉంటాయి. ట్రైన్లు ఎట్లా ఎక్కినాము, ట్రైన్లు అట్లే దిగినాంగా, రేపు ఫ్లైట్లు కూడా అట్లే దిగాలి. కాబట్టి మనము రేపు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అంటే మనము 5,000 మంది సైనికులను తయారు కావాలి. ఎంతమంది? 50,000 మంది ఉన్నారు దాదాపు పిఎస్ఎస్ఎంలో, మంచి మూమెంట్లు ఉన్నోళ్ళు. అందులోకి ఒక 5,000 మంది ఆర్మీ, సైన్యం ఏదని అనుకోరి. మనమంతా ఎవరం ఇప్పుడు? పత్రిజీ వారసులం మనము, పత్రిజీ వారసులం. ధ్యాన జగతే లక్ష్యంగా, శాకాహార జగతే లక్ష్యంగా, పిరమిడు జగతే లక్ష్యంగా, ప్రపంచ శాంతి కొరకు సాగుతున్న సైనికులం మనము, పత్రిజీ సైనికులం. మనమంతా పత్రిజీ బెటాలియన్. అందులో ఒక 5,000 మందిని తయారు చేస్తున్నాం మనం. రామన్న మన బాధ్యత అదే, వేరే పని. 5,000 మందిని, మేడం 14 మందిని ఎట్లా చేసిందో మనం 5,000 మంది చేయాలి. మనం చేయాలి, మేడం పని అయిపోయింది. కాబట్టి 5,000 మంది ఎప్పుడైతే అంబాసిడర్స్ అవుతారో అప్పుడు మనకు దాదాపు ఈ ప్రపంచం అంతా తిరగడానికి డబ్బు సరిపోతుంది. వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, మంచి టిఫిన్ పెట్టాలి. ఎంత మంచిగా ఉంది పొద్దున టిఫిన్. నన్ను తీసుకుపోయి ఇక్కడ వెనక తిన పెట్టిరు. ఇది కరెక్ట్ అని చెప్పి నేను మధ్యాహ్నం పోయి అలా తిన్నా, మంచి లైన్లా ఎంత మంచిగా తిన్నా, హాయిగా తిన్నల్లా. కాబట్టి అంత మంచి భోజనము మనం ఎక్కడ పెట్టాలి? అమెరికాలో పెట్టాలి, రష్యాలో పెట్టాలి, చైనాలో పెట్టాలి, పాకిస్తాన్లో పెట్టాలి. అలాంటి భోజనం పెట్టాలంటే మనకు డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బును మనము ఒక అంబాసిడర్ మాత్రమే ఒక సైన్యంలో నిలబడదు. బాధ్యత, ఇప్పుడు బాధ్యతకు బాధ్యత లేదని ఒక తేడా చెప్తాను నేను. ఇప్పుడు మా వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన బాధ్యత తీసుకోలేనుకో, అన్న ఆడున్నామంటే నేను ఇంటికాడ ఉన్నా అంటాడు, జర కొంచెం పని ఉంది, ఓకే అంటాడు, ఇంటికాడ అంటాడు ఆయన. బాధ్యత లేనప్పుడు, బాధ్యత ఉందనుకో ఆ బట్టలని తీసేసి నెత్తి తలకాయ నీళ్ళలో ఇట్లా ముంచి లేచి ఉరుక్కొని ఇక్కడ బాధ్యత తీసుకున్నప్పుడు నిద్రలోకి వెళ్ళి కూడా లేచి రావాలి. బాధ్యత తీసుకుంటే మాత్రం 11 గంటల దాకా వండుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి బాధ్యత తీసుకునే సైన్యము 5,000 మంది. 5,000 మంది మనకు అంబాసిడర్లు మనం తయారు చేసుకొని 5,000 మంది మీ అమెరికాలో శాకాహార ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. 5,000 మంది కలిసి పాకిస్తాన్లో ఒక ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. 5,000 మంది కలిసి ఒక చైనాలో, ఒక రష్యాలో, ఒక లండన్లో ర్యాలీలు చేస్తే, శాకాహార ర్యాలీ గురించి చెప్తా ఉంటే అదే చౌరస్తాలో నిలబడి వచ్చి రాని భాషలో నేను పాట పాడితే ఎంత బాగుంటుందో. సచ్చింద్ర గొర్రె అవుతాడు. నా పాట రాదు, అర్థమే కాదు, అయినా మనం వృతం, అస్సలు ఊకోం మనం. కాబట్టి మనమంతా 5,000 అంబాసిడర్లను ఒక టార్గెట్ చేసుకున్నాం. హనుమంతరావు సార్కి మేము గిఫ్ట్ ఇస్తాం సార్, మీకు 5,000 మందిని ఇస్తాం. ఏమన్నా చేయరు వాళ్ళను, ఆడికి పోమంటే ఆడికి పోతారు, ఏం చేయమంటే అది చేస్తారు. 5,000 మందిని అంబాసిడర్లుగా మార్చి రేపు ప్రపంచమంతా మనము శాంతి 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 అంటున్నాము. ఆ శాంతి జరగడానికి మనం కారకులం అవుతాం, ధ్యానం చేపిస్తాం, శాకాహారిగా మారుస్తాం. శాంతి జరగకుంటే ఇంకా ఏం జరుగుతుంది? నాకు తుపాకీ వేసుకొని తిరిగినా అని చెప్పి ఇంతకుముందే మొన్న ఏడికి మా అన్న ర్యాలీ పెట్టిండు, మన శివన్న శ్రీకాకుళంలో ర్యాలీ పెడితే ఆ పోతా ఉంటే ట్రైన్లో పోతా ఉంటే నాకు పాట గుర్తొచ్చింది. అక్కడ వెనుకవంటారు నక్సలైట్ చనిపోయారు శ్రీకాకుళంలో, ఆ లోయల, అదంతా గుర్తుకొచ్చింది. శ్రీకాకుళములోన చిందిన రక్తము కాల్వలై ప్రవహించే కొండవాగులలోన బండలెరుపెక్కినాయి, పోరాడ పల్లెలే గదిలినాయి. ఒక 10 మంది శవాలు, 10 మంది శవాల పక్కల తుపాకులు. ఆ చూస్తూ దుఃఖంలో పాట పాడిన శ్రీకాకుళంలో. అదే శ్రీకాకుళంలో
చిట్టి చిన్ని పక్షుల వట్టి సంపారాదయ్యో, గా మేకల పోటెల్ల పీకల వట్టి కొయ్యారాదయ్యో అని గొంతెత్తి పాట పాడింది. అంటే నేను పత్రిసార్ ఇచ్చిన నా భిక్ష కాకపోతే ఇంకేముంది చెప్పండి. నాకు పత్రిసార్ నా జీవితంలోకి రాకపోతే నాది ఒకనాడు ఆ గుట్ట పైనో గుట్ట కిందనో ఒక శవం ఉంటుండే, నా పక్కన తుపాకి ఉంటుండే, అంత మిగిలేం లేకపోతుంది. కాబట్టి ఈరోజు పత్రిసార్ ఇచ్చినటువంటి భిక్ష ఈరోజు నా జీవితం. నా జీవితం నేను దేనికోసం ఖర్చు పెట్టాలి? ఆయన కోరుకున్న ధ్యాన జగత్ కోసము, ఆయన కోరుకున్న శాకార జగత్ కోసము, ఆయన కోరుకున్న పిరమిడ్ జగత్ కోసమే నా జీవితాన్ని ఖర్చు పెట్టాలి. నా సమయాన్ని దానికే ఇవ్వాలి. నా జీవితం ఇస్తే దానికి ఇవ్వాలి, లేకపోతే ఇంట్లో 3 పూటలు తీసి అప్పుడే పడుకోవాలి, వేరే పని చేయకూడదు. కాబట్టి అందుకని ఈ ప్రపంచమంతా మనం మార్చడానికి వచ్చినాం. పత్రిసారు చాలామంది అనుకుంటారు ప్రపంచమంతా మారేదాకా పత్రిసారు ఉంటారు. పత్రిసారు ప్రపంచమంతా మారడానికి ఉండడు. 1,44,000 మందిని తట్టి లేపడానికి వచ్చింది ఆయన. ప్రపంచమంతా తట్టి లేపడానికి రాలే. 1,44,000 మందిని తట్టి లేపడానికి వచ్చిండు. ఆ 1,44,000 మందిని ఆల్రెడీ తట్టి లేపిండు, ఆయన పని అయిపోయింది. ఈ 1,44,000 మంది ప్రపంచాన్ని మొత్తం తట్టి లేపాలి. అది మన బాధ్యత. పత్రిసారి ఇచ్చిన బాధ్యత. ఈ 1,44,000 మందిలో 4, నేను 3, 2, 1 అంతే కదన్న. అంతా మీరు కూడా ఉన్నారా? ఈడున్నారా 1,44,000 మంది? 1,44,000 మంది ఉన్నాం. వాళ్ళంతా పత్రిసార్ సైన్యం. కాబట్టి ఆయన కోరుకున్న లక్ష్యాన్ని మనం రీచ్ కావడానికి ఒకే ఒకటి మనకున్నది, మన కళ్ళ ముంగట మనం మాట్లాడితే ప్రపంచమంతా వెళ్ళేది పిఎంసి ఛానల్. కాబట్టి ఆ మీడియా పత్రిసారు ఆయన భవిష్యత్తు తెలిసిన వ్యక్తి. ఒక ఛానల్ను క్రియేట్ చేసిండు అంటే ఆయన ఎంతో భవిష్యత్తు తెలిసి ఉంటుంది. ఆయనకు ముందు భవిష్యత్తు తెలిసి ఆయన తయారు చేసిండు ఛానల్. లేకపోతే ఆయన ఏ క్షణాన్ని కూడా వృధా చేసే వ్యక్తి కాదు, ఏ పైసను కూడా వృధా చేసే వ్యక్తి కాదు. ఆయన ప్రతిదీ ఏది చేసినా అది ఉపయోగంలోనే ఉంటుంది. పత్రిసార్ గురించి ఒక దోస్తాన్ గురించి చెప్తా చిన్నగా. పత్రిసార్ ఇదే పాట హిందీలో రాపించినప్పుడు సార్ దగ్గర తీసుకొని పోయిన ధ్యాన జగత్ మాధవ్ మేడం ఆఫీస్. ఆ ఇంట్లో సార్ కూర్చున్నాడు. లంచ్ చేసే టైంలో పోయినాం మేము. పోయిన తర్వాత పాట కరెక్షన్ చేసానికి పోయిన తర్వాత తిన్నాక చేద్దాం తీరా, తొందర ఏందో అన్నాడు. ఓకే సార్ అన్న బుక్ పెట్టినా పోయినా మంచిగా అన్నం పెట్టిండు, మళ్ళీ పిలిచిండు, మళ్ళీ చెంత నెయ్యి పోసినాక మంచిగా తిన్నా, ఫరాకత్ పోయి కూర్చున్న తర్వాత అప్పుడు పాట రాస్తా ఉంటే మంచిగా ముంగడ కూర్చున్నాడు సార్, నేను ఆపోజిట్లో కూర్చున్నా. ధ్యాన్ కరెంగే రే బాయి సాన్సుకో పకడెంగే రే బాయి. ఈ పాట హిందీలో రాసి అయిపోయింది కదా. మొత్తం ఆ మేడంకు డౌట్ క్లియర్ అయిపోయింది, అందరికీ ముక్తి మార్గం గురించి. తర్వాత పాట వచ్చిన తర్వాత కరెక్షన్ మొదలుపెట్టినాం. అలా రాసేటప్పుడు ఏం చేసిందంటే, నేను చిన్నప్పుడు చదువుకుంటప్పుడు నా టీచర్ చెప్పలే, సా పక్క పొంటి అరసున్న పెట్టిండు, సా రాసి అరసున్న పెట్టిండు, ఇన్ రాసిండు, సాన్స్ అని రాసిండు. తర్వాత అది అరసున్న పెడితే సాన్స్ అంటే అన అనే పదం వస్తుంది అందులో. అది రాసి అన్ని మొత్తం సెట్ చేసిన తర్వాత మొత్తం కరెక్షన్ అయిపోయిన తర్వాత నీకు హిందీ వచ్చు కదా, నాకు రాదుగా సార్ కానీ. ఏడొస్తుంది సార్? అడిగిలో తిరిగినాం, మనకి హిందీ ఏడొస్తుంది అన్న. హిందీ బాగా ప్రాక్టీస్ చేయి, నేర్చుకో, ఈ పదాలు మంచిగా ఫస్ట్గా వాడు అన్నాడు. ఓకే సార్ అన్న. మళ్ళీ ఏం చెప్పిండు, ఒకసారి అన్నాడు, కూర్చొని పాడు అన్నాడు. సాన్సుకో పకడెంగే రే బాయి. ఈ పదాన్ని సాన్స్ అంటే శ్వాస, తర్వాత శ్వాస అన్న కూడా శ్వాసనే, శ్వాసను కూడా ఏమన్నాడు సారు, సాన్స్ అన్న శ్వాసనే, సాన్స్ అన్న శ్వాసనే. కానీ నువ్వు పాట వాడు మోజులో సాసుకో పగడింగే రే బాయ్ అన్నవనుకో ఏమవుతుంది? అత్త అవుతుంది. అత్తను పట్టుకుందామురో అన్నలారా ధ్యానం అట్లా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, మనం పోయేది పాట ఏడా నార్త్ ఇండియాలో వాడతాం. స్టేజ్ మీదకి వెళ్ళి కిందికి గుట్టుకొచ్చి దొరకబట్టి గిపా గుద్దుతారు మనని. ఏం రాబోయే అత్తను పట్టుకుంటావు మనని. ఇప్పుడే దేశం తిరుగుదా అనుకున్నాం, అప్పుడు అర్థమైంది. అంటే సాన్సుకో పకడింగే రే బాయి, సాస్కో పకడింగే రే బాయ్. ఏమన్నా అర్థమవుతుందా? అది మనం ఫ్లోలో వాడతాము. సాస్ పోయి సాస్ అన్నది అనుకో మన సినిమా కథం. అప్పుడు వాళ్ళు నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే కిందికి తీసుకొచ్చి రొట్టెన్ చేసినట్టు చేసి పడేస్తారు. నేను బిడ్డ అని చెప్పిండు. అప్పుడు 2 చేతులు దండం పెట్టి, ఆగక్క నేను అట్లా చేయలేదు, ఇట్లా 2 చేతులు దండం పెట్టి కాళ్ళు సార్ ఆడున్నాయి ఇడికినే మొక్కినగా. అబ్బా నేను గడ్డకు పడ్డా సార్, ఈ పాటకి ఇట్లా నేను తెలియక పుట్టుకొని మొదలే పాడితే నా సినిమా అయిపోతుండే అనుకొని. అంటే పత్రి సార్ ఒక స్నేహితుని తయారు చేసినట్టు ఆ రోజు నన్ను తయారు చేయకపోతే ఈరోజు తెలుగులో ఉన్న అక్షరాలు సా సా చా సా ఇవన్నిటిని నేను అన్నిటిని ఒకే రకంగా పలుకుతుంటే,
ఎప్పుడైతే పదిసారి ఇవన్నీ చెప్పిందో సాను షా షాను షా దాన్ని అనడం మొదలుపెట్టి ఇవాళ తెలుగు పదాల మీద కూడా క్రిప్పు దొరికింది నాకు ఇవాళ. అంటే ఒకసారి ఒక గురువు మనిషిని ఎలా తయారు చేస్తాడో నాకు అర్థమైంది. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, మాధవక్క రేపు అమెరికాలో శాకాహారాలు చేయాలి, యజ్ఞం చేయాలి. ఇండియాలో ధ్యానం అంట, అమెరికాలో ధ్యానం అంట, 10 సార్లు రాసింది ఇది. రష్యాలో ధ్యానం అంట, చైనాలో ధ్యానం అంట, ఏడనైనా ధ్యానం అంటారు అన్నలారా, ఎక్కడైనా ధ్యానం అంటారు అన్నలారా. తిరుపతిలో 3 గంటలు 6 గంటలు ధ్యానం చేసినాం మనం. అమెరికాలో చేయొద్దా? అమెరికాలో శాకాహారులు కావద్దా? అమెరికాలో ధ్యానం చేయొద్దా? చెయ్యాలంటే మనం ఏం చేయాలంటే 6 గంటలు ధ్యానం చేయాలి. కాబట్టి మనమందరము ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఈ ప్రపంచమంతా తిరగడానికి కావలసిన ఆర్మీ ఎంత? 5,000. ఓకే అన్న, థ్యాంక్ యూ. నేను కరెక్ట్ చెప్పిన ఇప్పటిదాకా అర్థమైపోయింది. వాళ్ళు 5,000 అన్నారంటే కరెక్ట్ చెప్పినట్టే. కాబట్టి 5,000 మంది అన్న అంబాసిడర్స్. లక్ష్యం అడిగినావు కదా పొద్దుగాల పూట, మా లక్ష్యం 5,000. 5,000 లక్ష్యాన్ని 5 ఏళ్ళు ఎట్టు 5,000 అట్లా చేస్తాం. ఏళ్ళు ఉన్నాయి కదా మాకు 5 ఏళ్ళని 5,000 చేస్తాం. కాబట్టి మరొకసారి తిరుపతి యజ్ఞానికి వచ్చి ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములమైన ఈరోజు ఒక సృష్టి ఇయ్యాల మెసేజ్ ఇచ్చిన 10 సార్ ఒక సృష్టిని మనం సృష్టించినాం ఈరోజు. కాబట్టి మనంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఎవరు వెనుకకు తగ్గేది లేదు. మనం ఎప్పుడైనా సరే వెనక ముందు చూసుడేంది రాజిగవరే రాజిగా, ఎత్తురా ధ్యాన జెండాను రాజిగవరే రాజిగా అనుకుంటూ ఉరుకుతూనే ఉన్నాం. ఆగే ప్రసక్తి లేదు. నేను మొన్న పాట పాడుతూ ఉంటే 80 ఏళ్ళ ఆవిడ ఏమన్నా డ్యాన్స్ చేసిందా? 20 ఏళ్ళ పోరాడు కూడా. అరే ఆనందం, ఆ ఆనందం చూస్తూ ఉంటే నాకు ఇంకా ఆనందం వచ్చింది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి ట్రస్ట్ పిఎంసి ట్రస్ట్ మరి చైర్మన్ హనుమంతరావు సార్కి, ఎందుకంటే నాకు ప్రపంచమంతా తిరిగే అవకాశం మీరు ఇచ్చారు సార్, బాధ్యత ఇచ్చారు నాకు ఈ ప్రపంచమంతా. ఎందుకంటే 10 సార్లు చెప్పిన జెండా అంతటా వాదుడే, జెండా వాతకుండా వచ్చేది లేదు. ఆ జెండా వాదుడు అంటే మీరేం ఆలోచించకండి. 6 గంటలు ధ్యానం చేస్తాం, జెండా వాదుడే అది. పొద్దుగా లేచి కూర్చుంటాం, కథ 3 గంటలు మన పని అయిపోతుంది, అక్కడ అమెరికాలో అయిపోతుంది. కాబట్టి మనమందరము రేపు మనకు ఫ్లైట్లలో పోయి అన్ని దేశాలలో ధ్యానం చేసి వస్తాము, ధ్యానం చెప్పి వస్తాము, శాకాహార ర్యాలీ చేస్తాము, శాకాహారం గురించి చెప్పి వస్తాము. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.